హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదా వాసవి. ఏంటి వాసవి బ్యాగ్ ఎక్కడికో చదురుతుంది అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, సలాలాకి వెళ్తున్నాను. ఒమాన్లో ఉండి సలాలాకు వెళ్ళలేదంటే వేస్ట్. అందుకే మేమైతే సలాలాకి ప్లాన్ చేసుకున్నాము. అక్కడికి 5 డేస్ ప్లాన్ అన్నమాట. 5 డేస్లో 2 డేస్ ట్రావెలింగ్కే సరిపోతుంది. అదేంటి నువ్వు ఒమాన్లోనే ఉండేది, అది కూడా ఒమాన్లోనే ఉంది అన్నావు కదా అని అంటే, నేనుంది మస్కట్లో. ఇక్కడ ఇటువైపు అయితే ఒమాన్లో అది అటువైపు అన్నమాట. అంటే దాన్ని చేరుకోవడానికి ఆల్మోస్ట్ మనమైతే 9.5 అవర్స్ టు 10 అవర్స్ అయితే పడుతుంది. కానీ మేమంతా ఈజీగా ఎలా చేరుకుంటాము? మధ్యలో మధ్యలో చాలా ప్లేస్లో ఆగుతాము, ఫుడ్ అంటాము, ఇంకా గ్యాస్ స్టేషన్ అంటాము, టీ అంటాము, చాలా వరకు ఆగుతాం. కాబట్టి మాకైతే 12 అవర్స్ పట్టింది. అండ్ మధ్యలో మధ్యలో ట్రాఫిక్ కూడా ఉంది. అంటే మేము సలాలాకి రీచ్ అయ్యాక ట్రాఫిక్ మధ్యలో కాదు. ఇంకా మేమైతే మా కార్లో వెళ్ళకుండా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కార్లో వెళ్తున్నాము. ఫైనల్లీ లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని ఇంకా వెళ్తున్నాము. వాసవి యాదా. ఇక్కడైతే నా ఛానల్ గురించి వాళ్ళు అడిగారు. అంటే నా ఛానల్ పేరు ఏంటని నేను చెప్పానన్నమాట, వాసవి యాదా అని. ఇంకా మేమైతే రిటర్న్ సలాలాకి వెళ్ళడానికి ట్రావెల్ చేస్తున్నాము. అయితే కాసేపు మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా కాసేపు అంటే ఆపోజిట్ పర్సన్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ అన్నయ్య డ్రైవ్ చేస్తున్నారు. అండ్ మేము దారిలో వెళ్తుంటే ఒక ప్లేస్లో అయితే చాలా వరకు శాండ్ స్టోమ్స్ వచ్చాయి. అండ్ మేమైతే ఇక్కడ మధ్యలో ఆపి డిన్నర్ చేయడానికి మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోయాము. అండ్ మేమైతే ఎక్కడైతే డిన్నర్ చేసామో ఆ ప్లేస్ నుంచి సలాలాకి 2.5 అవర్స్ అన్నమాట. అయితే ఇంకా మేము ట్రావెల్ వన్ హార్ ట్రావెల్ చేయగానే ఇంకా మొత్తం అసలు వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. ఇంతసేపు ఏమో చాలా హాట్గా ఉండేది. అప్పటికప్పుడే అసలు చాలా కూల్గా అయిపోయి మొత్తం స్నో లాగా పడడం, ఇంకా వర్షం పడడం చాలా ఎక్కువైపోయింది. అయితే మేము ట్రావెల్ చేస్తున్న టైంలో ముందట చాలా వరకు కార్స్ ఆగిపోయాయి. ఏంటా అని ఎంక్వైరీ చేస్తే అక్కడైతే ఒక కార్ అయితే లోయలో పడిపోయింది. దాన్ని తీయడానికి చాలా ట్రాఫిక్ ఆగిపోయిందన్నమాట. ఇంకా అక్కడ నుంచి ముందుకు వచ్చేసాం మేము. చాలా వరకు అయితే స్నో పడడం వల్ల మాకైతే రోడ్డు కూడా కనిపించట్లేదు. ఇక్కడ మీకు ఫోన్లో చూపిస్తున్నాను కాబట్టి కనిపించింది. ఇంకా మేము సలాలాకి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే మేము ఒక రూమ్ కూడా తీసుకున్నాము. అయితే మేమందరం కలిసి 6 ఫ్యామిలీస్ వచ్చామని చెప్పాను కదా. అయితే 6 ఫ్యామిలీస్కి 3 BHK తీసుకున్నాము. అది ఎలా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను. అసలు లోపలికి ఎంటర్ అవ్వగానే నాకైతే టీవీ రూమే కనిపించింది. టీవీ రూమ్ నుంచి అయితే ముందుకు రాగానే ఇక్కడైతే కిచెన్ కూడా ఉంది. అయితే నేను ఫస్ట్ అయితే కిచెన్ని స్కిప్ చేసేసి మీకైతే 3 BHK అని చెప్పాను కదా, అందుకే ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. చాలా వరకు నీట్గా ఉంచారు బెడ్రూమ్స్ని కూడా. నాకైతే 3 చాలా బాగా నచ్చాయి. ఏది చూస్ చేసుకోవాలో కూడా తెలియలేక ఉన్నాను అప్పుడైతే. ఇంకా ఏదో ఒకటి లేని చూస్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడైతే మీకు కిచెన్ని చూపిస్తాను. కిచెన్లో ఏమేమి ఇచ్చారంటే మాకైతే ఇక్కడ కెటిల్ కూడా ఇచ్చారు హాట్ వాటర్ పెట్టుకోవడానికి. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉందా అని చూస్తే ఏమీ లేదు, కానీ నీట్గా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ ఓవెన్ కూడా ఇచ్చారు. దాన్ని ఓపెన్ చేద్దామని చూశాను, నాకైతే ఓపెన్ కాలేదు. ఇంకా కిచెన్ నుంచి బయటికి రాగానే ఇక్కడైతే మాకు వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు, కానీ మేము ఎవరం వాడలేదు. ఇంకా వాషింగ్ మిషన్ రూమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఫస్ట్ మీకు టీవీ రూమ్ చూపించాను కదా, టీవీ రూమ్లో సోఫాలు చూపించాను. టీవీ చూపించలేదని చెప్పేసి మళ్ళీ టీవీ చూపిస్తున్నాను. ఇంకా ఆ రోజు నైట్ చాలా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసేసాము. చూస్తున్నారు కదా. ఇక్కడైతే మార్నింగ్ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. యాక్చువల్లీ మేము ఉండేది ఒమాన్లో మస్కట్లో కదా, అక్కడైతే వర్షం ఎప్పుడు పడదు. చాలా రోజుల తర్వాత చూస్తున్నట్టుగా అనిపించింది. ఇంకా బయట నుంచి అయితే మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి. అండ్ మీరు నా వీడియో ఇక్కడ దాకా చూసుంటారంటే మీకు నా వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను.
ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మిగతా 3 డేస్ నేను ఎలా ఎంజాయ్ చేశాను అండ్ ఎక్కడికి వెళ్ళాను అనేది కూడా మీకు తప్పకుండా చూపిస్తాను. స్టే ట్యూన్ టు వాచ్ మై వీడియోస్.